ఒకనాడు ఒక రాజు వేటకు వెళ్ళి చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక బావి దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. రాజుకు దాహంగా ఉన్నది. దగ్గరే బావి ఉన్నదిగాని నీరు తోడటానికి చేదలేదు. సమీపంలోనే ఒక కుటీరం ఉన్నది. అందులో ఒక గుడ్డి సాధువు ఉంటున్నాడు. ఆ కుటీరానికి వెళ్లి చేద తీసుకురమ్మని రాజు ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు సాధువును చూసి, ఒరేయ్, ఒక్క బైరాగి, నీరు తోడే చేదెయ్యి అన్నాడు. నా వద్ద చేదలేదు అన్నాడు సాధువు. తరువాత రాజు తన మంత్రిని పంపాడు. మంత్రి వచ్చి, ఏమోయ్ సాధూ, నీ దగ్గర చేద ఉండకుండా ఉంటుందా? ఒక్కసారియ్యి, నీరు తోడుకుని ఇచ్చేస్తాం అన్నాడు. అయ్యా, నా దగ్గర చేద నిజంగానే లేదు అన్నాడు సాధువు. ఈసారి రాజే బయల్దేరి వచ్చి, స్వామీ, దాహంతో బాధపడుతున్నాను, బావిలో నీరు తోడటానికి చేద ఇవ్వండి అన్నాడు. మహారాజా, తమకు మంచినీరే ఇస్తాను, ఒక్క క్షణం ఆగండి అంటూ సాధువు లేచాడు. రాజు ఆశ్చర్యపడి, నేను రాజునని మీకెలా తెలిసింది అని అడిగాడు. మహారాజా, తల విలువ నోరు చెబుతుంది అన్నాడు గుడ్డి సాధువు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.